ఇప్పుడు నేను ఒక 2 ఇమేజెస్ చూపిస్తాను. మై చైల్డ్ ఈజ్ యాక్చువల్లీ స్టడీయింగ్ ఇన్ ఎ ప్రైవేట్ స్కూల్. ఈ ప్రైవేట్ స్కూల్‌లోని వాళ్ళు కొన్ని ప్రైవేట్ పబ్లిషింగ్ టెక్స్ట్ బుక్స్ అవి వాడుతున్నారు. ఇప్పుడు నేను చూపించబోయే ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి హిందీ లాంగ్వేజ్‌కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్‌లోని ఒక లెసన్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. దే ఆర్ స్టిల్ ప్రింటింగ్ ద టెక్స్ట్ బుక్ స్టేటింగ్ దట్ హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చాలా సందర్భాల్లోని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ కంపేర్ గవర్నమెంట్ టీచర్ విత్ ప్రైవేట్ టీచర్. గవర్నమెంట్ టీచర్‌ని, ప్రైవేట్ టీచర్‌ని కంపేర్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్‌ని, ప్రైవేట్ స్కూల్‌ని కంపేర్ చేస్తూ ఉంటారు. ఎలా కంపేర్ చేస్తూ ఉంటారంటే గవర్నమెంట్ టీచర్లు వేస్ట్, వాళ్ళు సరిగ్గా ఉద్యోగం చేయరు, సరిగ్గా టీచ్ చేయరు. ప్రైవేట్ టీచర్లు తోపులు, వాళ్ళు చాలా నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళు, చాలా పెద్ద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లల పెరుగుదల గురించి. వాళ్ళ జీతం ఇంత, వీళ్ళ జీతం చాలా తక్కువ, వాళ్ళ ప్రభుత్వ గవర్నమెంట్ టీచర్స్‌కి అంత జీతం ఎందుకు అని చెప్పి వీడియోలు చేస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకునే ఎఫర్ట్ మీకు తెలుసా? వాళ్ళు ఎన్ని క్లాసులు చెప్తారో మీకు తెలుసా? ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ అయితే అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళే చెప్పాలి. అది మీకు తెలుసా? ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్‌లో పనిచేసే టీచర్స్ అందరూ కూడాన అంత నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళైతే గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన లేదా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఎందుకు వాళ్ళు క్వాలిఫై కాలేకపోతున్నారు? వాళ్ళకి నిజంగా అంత నాలెడ్జ్ ఉండుంటే దే కుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ the exams which have been conducted by the government, and qualify అయిన తర్వాత they would have become government teachers. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బైఫర్కేట్ అయ్యి తెలంగాణ, ఆంధ్ర సెపరేట్ అయ్యి 10 ఏళ్ళు దాటింది, ఒక డికేడ్ కాలం దాటింది. ఇనిషియల్‌గా అనుకున్న 10 ఏళ్ల కామన్ క్యాపిటల్‌కి సంబంధించినటువంటి 10 ఏళ్ల పీరియడ్ కూడా దాటేసింది. 10 ఏళ్ల కాలం దాటకముందే అమరావతి హ్యాస్ బీన్ నోటిఫైడ్ యాస్ ద క్యాపిటల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏవో 3 క్యాపిటల్స్ అని డిసైడ్ అవ్వాలని చెప్పి ప్రయత్నించింది. సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిసార్లు ఆల్రెడీ అమరావతి హ్యాస్ బీన్ నోటిఫైడ్ యాస్ ద క్యాపిటల్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్టీ యాక్ట్‌లో క్వశ్చన్ అడిగినప్పుడు, సో అలాగే పార్లమెంట్‌లోని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇంత గోల జరిగిన తర్వాత కూడా దిస్ పర్టిక్యులర్ పబ్లికేషన్ ఈజ్ స్టిల్ ప్రింటింగ్ ద టెక్స్ట్ బుక్ స్టేటింగ్ దట్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఈజ్ హైదరాబాద్. And this particular teacher is actually teaching the same as it is published in the book. ఇప్పుడు ఈ కంపారిజన్ నేను ఎందుకు చేయవలసి వచ్చింది అంటే కిందన ఒక లింక్ పెడుతున్నాను. ఇంకొక వీడియో నేను చేయడం జరిగింది. ఆ వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది.